ఆల్మోస్ట్ 1 ఇయర్‌లో చాలా ఫెయిల్యూర్స్ అయితే చేశాను. చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డాను నేను. జాబ్స్ అనేది అంత ఈజీ కాదు ఇక్కడ. ఏదైనా కానీ ఈవెన్ మన పార్ట్ టైమ్ జాబ్స్ అయినా సరే ఒక క్వెషన్ మార్క్ పడింది నా లైఫ్‌లో. అరే ఏంటి ఎందుకొచ్చాను నేను యూకేకి? జాబ్స్ అయితే ఎక్కడైనా ఉన్నాయి. కానీ మనకు మెయిన్ కావాల్సింది ఒక స్కిల్ కావాలి. ఇన్ని రూల్స్ చేంజ్ అయినా ఇంత చేంజెస్ అవుతున్నాయి, ఇంత కష్టం అవుతుందని అందరు చెప్తున్నా వస్తున్నారు. అమ్మాయి మెసేజ్ చేసింది ఇన్‌స్టాగ్రామ్‌లో. మెయిన్‌గా మనం చూసుకోవాల్సిన సీవీ, మనం ఎలా అప్లై చేస్తున్నామో చూసుకుంటే పక్కా జాబ్ వస్తుంది. ఏముందంటే మన ఫ్యామిలీ ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజెస్లో లైక్ ఇంటి నుంచి వెళ్ళి చదివేవాడిని. బాగా మా ఫ్యామిలీ అయితే బాగా మిస్ అవుతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యా స్ట్రీమ్స్. సో ఈరోజు అయితే మనం ఆకాష్ అనే స్టూడెంట్తో ఉన్నాము. తను ఈ యూకేకి వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. అండ్ తను మాస్టర్స్ ఆల్రెడీ ఫినిష్ చేశారు అండ్ పిఎస్డబ్ల్యూ అప్లై చేయబోతున్నారు. అండ్ తను అయితే ఖచ్చితంగా ఐటీ జాబ్ కొడతా అని కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో లెట్స్ లిసన్ టు హిస్ స్టోరీ ఇన్ హిస్ వర్డ్స్. హాయ్ ఆకాష్, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్. హౌ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు మీ గురించి కొంచెం చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్. Yeah, my name is Akash. Actually, I born and brought up basically Andhra Pradesh, Chittoor district. ఓకే. సో నాకు అక్కడ ఇండియాలో అయితే అండర్ గ్రాడ్యుయేషన్ చేశాను, బీటెక్ చేశాను. సో తర్వాత ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఒక కంపెనీలో జాబ్ చేశాను. సో ఆ తర్వాత ఇంకా మాస్టర్ చేయాలని చెప్పి ఒక మంచి డ్రీమ్ అయితే ఉంది నాకు అబ్రాడ్లో. యాక్చువల్గా నాకు ఫస్ట్ యూఎస్ఏ ఉండేది, తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను యూకే చూస్ చేసుకున్నాను. ఓకే. సో నేను ఇక్కడ యూకేలో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లో ఎంఎస్సి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అయితే మాస్టర్స్ ఫినిష్ చేసి చదివిన స్కూల్స్, కాలేజెస్ కానీ అన్ని గవర్నమెంట్ అలానే ఉన్నాయి. అంతంత మాత్రమే స్కిల్ మాత్రం ఉంది. సో నేను మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వాలి బయట, అబ్రాడ్ వెళ్ళి మంచి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈవెన్ ఏదైనా బిజినెస్ పెట్టడానికైనా సరే మన ఇండియాలో మంచి స్కిల్ టెక్నికల్గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి అయితే నేను యూకే చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ యూఎస్ఏ ప్లాన్ ఉంది కానీ బట్ యూఎస్ఏ అది అప్పుడు కొంచెం రిస్క్ అనిపించి సరే ఇది కొంచెం ఈజీగా వస్తుంది కదా అని చెప్పి సో ఇది చూస్ చేసుకున్నాను నేను. ఓకే. సో వచ్చాక మీరు సడన్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఫస్ట్ ఒక 1-2 monthsలో అలా? ఫస్ట్ 1-2 months కాదు, లైక్ ఆల్మోస్ట్ 1 ఇయర్లో చాలా ఫెయిల్యూర్స్ అయితే చేస్తాను. చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డాను నేను. నా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో స్టార్టింగ్ నేను వచ్చినాక అకామిడేషన్ అయితే ఓకే ఎలాగోలా సెట్ అయిపోయింది. వేరే మా కజిన్ ఉన్నాడు ఇక్కడ, కజిన్ ద్వారా ఎలాగోలా అయితే సెట్ అయింది. ఆ తర్వాత తర్వాత మన కాలేజ్. సో జాబ్లో అయితే జాబ్స్ అనేది అంత ఈజీ కాదు ఇక్కడ. ఏదైనా కానీ ఈవెన్ మన పార్ట్ టైం జాబ్స్ అయినా సరే, మన టెక్నికల్ జాబ్స్ అయినా సరే. పార్ట్ టైం జాబ్ ఎలాగోలా ఒక 1 month 1.5 months అయితే దొరికింది. సో దాని తర్వాత అక్కడ ఎలా అంటే హవర్స్ ఇచ్చేవాళ్ళు కాదు, హవర్స్తో ప్రాబ్లం. ఓకే. సో మనకు అక్కడ మన ఇండియాలో ఎలా ఉంటామంటే మన అబ్రాడ్కి వెళ్తాం, లండన్ అది అనుకొని ఒక మంచి ఫీల్తో వస్తాం. ఇక్కడికి వచ్చినాక ఏముండదు. నాకు ఒక క్వశ్చన్ మార్క్ పడింది నా లైఫ్లో. అరే ఏంటి ఎందుకు వచ్చాను నేను యూకేకి? సో వచ్చింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి లైఫ్లో? ఇలా మనం వీక్ అంతా ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే లైఫ్ అంతా ఇలానే చేసుకుంటూ పోతూ ఉండాలి. సో అకామిడేషన్ మీకు ఎలా దొరికింది? అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారో ఆల్రెడీ ఇక్కడ, లేకపోతే మీరే సర్చ్ చేసుకున్నారా? యూనివర్సిటీ ఫ్రెండ్ అయితే ఒకడు నాకు కాంటాక్ట్ అయ్యాడు. సో బ్రో ఇలా అయితే ఒక అకామిడేషన్ ఉంది, వెళ్దాము అది ఇది చెప్పాడు. అకామిడేషన్ వల్ల కొంతమందికి ఇలా మోసాలు జరుగుతాయి కదా, మీరు ఇండియాలో ఉన్నప్పుడే చూపించి కానీ వచ్చాక అది వేరేలా ఉంటుంది అసలు. ఫ్యాక్ట్. సో యాక్చువల్గా అకామిడేషన్లో అయితే చాలా మోసాలు జరుగుతున్నాయి. డిఫరెంట్ టైప్స్, ఏ టైప్ కావాలనే ఉన్నాయి. సో ఎలా జరుగుతున్నాయంటే అక్కడ స్టూడెంట్స్ మాకు ఈ హౌస్ ఉంది, ఇన్ని హౌసెస్ ఉన్నాయి, లైక్ ఇన్ని రూమ్స్ ఉన్నాయి, సో ఇలా ఉంటుంది అని చెప్పి ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసింటారో ఆ ఫోటోలు పెట్టి మనీ లాగేసుకుంటున్నారు అక్కడి నుంచి, మన ఇండియాలో నుంచి. సో ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకి ఈవెన్ ఇల్లు కూడా ఉండదు, వాళ్ళకు ఉండడానికి ప్లేస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉన్నారు చాలామంది. సో ఇక్కడ ప్రైజెస్, నార్మల్ వెజిటేబుల్స్ అవి కూడా చాలా కాస్ట్లీ ఉంటున్నాయి కదా, సో ఏమంటారు దాని గురించి? సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనకి ఇక్కడ లండన్లో చాలా ఎక్కువ. సో మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు అక్కడ మన ఇండియా అమౌంట్కి ఈ అమౌంట్కి కంపేర్ చేసుకుంటాం ఫస్ట్. అంత ఈజీగా మనం ఖర్చు పెట్టలేం. థింక్ చేస్తాం, అరే మనం 1 pound పెడుతున్నాము అంటే సో అక్కడ మనకు 120 rupees అని చెప్పి మనం మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో ఏదో కొనాలన్నా కూడా కొనలేము. బట్ మనకు మెల్లమెల్లగా మనకు ఈ మనీ ఎర్న్ చేసే లైక్ జాబ్ వచ్చినాక పార్ట్ టైం జాబ్, అప్పుడు ఆ ఫీల్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోద్ది. సో
ఇక్కడ మనకు చాలా బిల్స్ పే చేసుకోవాలి. అలాగే అకామిడేషన్‌కి మినిమమ్ ఎట్లేదన్నా 400-450 రేంజ్‌లో ఉంటున్నాయి ఇప్పుడు హౌసెస్. సో, అది పే చేసుకోవాలి. ట్రావెల్‌కి ఆల్మోస్ట్ మనకు £100 పక్కా కావాలి మంత్‌కి. సో, ఇలా పోతే లాస్ట్‌కి మిగిలేదేమి ఉండదు. మనకి స్టూడెంట్ లైఫ్‌లో ఏం సేవ్ చేయలేము. Yes. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు అసలు ఇంటికి పంపించడానికి అలాంటి దేనికి వీలు అవ్వదంటారు. అవుతుంది. మనం చేసేదాన్ని బట్టి మన హవర్స్ ఇస్తే లైక్ వాళ్ళ హవర్స్ ఇచ్చినప్పుడు మనకు కొంచెం 20 అవర్స్ పక్కా ఇస్తే ఎంతో కొంత ఒక 20,000-30,000 అయితే సెండ్ చేయగలుగుతాం మనం ఇలా వాళ్ళు. ఓకే. అంతకంటే ఎక్కువ సెండ్ చేయలేం. మళ్ళీ కాలేజ్ ఫీజు కూడా పే చేసుకోవాలి. అవును, కాలేజ్ ఫీజు పే చేసుకోవాలి. ఎవరైనా లోన్స్ లేకుండా మనకు డైరెక్ట్గా సెల్ఫ్గా వచ్చారంటే కనుక సో వాళ్ళు పక్కా లోన్కి కాలేజ్కి ఫీజుకి పే చేసుకోవాలి. సో అది చాలా కష్టం అవుతుంది. ఓకే. ఇక్కడ జాబ్ మార్కెట్ గురించి ఏమంటారు? అంటే సరే పార్ట్ టైం జాబ్స్ అయితే నార్మల్గా రెస్టారెంట్స్లో ఇది సూపర్ స్టోర్స్లో అలా చేయాలి కదా. సో అయిపోయాక కాలేజ్ అయిపోయాక అయితే పిఎస్డబ్ల్యూ టైంలో మంచి ప్రొఫెషనల్ జాబ్ వస్తుందా ట్రై చేస్తే? సో జాబ్స్ అయితే ఎక్కడైనా ఉన్నాయి, కానీ మనకు మెయిన్గా కావాల్సింది ఒక స్కిల్ కావాలి. ఓకే. స్కిల్ ఉంటే మనం జాబ్ ఎలాగైనా కొట్టచ్చు. పక్క జాబ్ అయితే మనం తెచ్చుకోవచ్చు. ఈవెన్ ఈ స్కిల్ ఒక 60-70% ఉన్నా రిమైనింగ్ నీకు అట్లీస్ట్ మేనేజ్ చేసే స్కిల్ అని ఉండాలి. సో ఈవెన్ ఆఫ్టర్ నీకు జాబ్ వచ్చినాకైనా సరే, జాబ్ తెచ్చుకోవడానికి ముందు అయినా సరే మేనేజ్ చేసే స్కిల్ ఉన్నా కూడా నువ్వు ఎలాగోలా జాబ్ తెచ్చుకోవచ్చు అలాగా. ఓకే. సో వీసా చేంజెస్ గురించి ఏమంటారు? సో రీసెంట్గా అయితే ఐఎల్ఆర్ చేంజ్ చేశారు, 10 years చేశారు. సో అది కొత్తగా వచ్చే వాళ్ళకో లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళకో తెలియదు, ఇంకా జస్ట్ ప్రపోజ్ చేశారు. సో దాని గురించి అది ఎఫెక్ట్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి? బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముందంటే ఒక 2021 ముందైతే వచ్చిన వాళ్ళు ఇప్పుడైతే ఎలాగోలా టైర్ 2 వీసానో అలా లైక్ వేరే స్పాన్సర్షిప్ అయినా అలా ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు రూల్స్ ఎలా అంటే ఒక మినిమం క్రైటీరియా పెట్టేశారు. 40,000 సంథింగ్ ఉంటేనే స్పాన్సర్షిప్ ఇస్తారని చెప్పి అలా ఉంది ఇప్పుడు. సో నీకు లైక్ రెస్టారెంట్ ఏదైనా స్పాన్సర్ ఇవ్వాలని చెప్పి అని వాళ్ళు ఓకే అన్నా కూడా నీకు ఇక్కడ మినిమం క్రైటీరియా పెట్టేశారు, వాళ్ళు ఇవ్వలేరు. సో అంత సాలరీ ఇవ్వలేరు మనకు. సో మనకు మెయిన్గా ఏది ఉందంటే మనకు స్పాన్సర్షిప్ ఇచ్చే ఏమంటే ఓన్లీ ఒక టెక్నికల్ జాబ్స్ లైక్ ఐటీ జాబ్స్. సో మనం ఒక స్టూడెంట్కి ఒక 2 సెమ్స్ అయిపోయిన తర్వాత మనకు లైక్ పిఎస్డబ్ల్యూ ఒక 6 monthsలో వేస్తాము అన్నప్పుడు మనము ఏదైనా ఒక స్కిల్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ట్రైనింగ్ తీసుకొని లేకపోతే నీకున్న దాన్ని బ్రషప్ చేసుకొని స్కిల్ని తీసుకొని ఉంటే అప్పుడు మనం పిఎస్డబ్ల్యూ వేసేసరికి రెడీగా ఉంటాం. ఓకే. సో ఫుల్ టైం జాబ్కి మనం అప్లై చేస్తే మనకున్న నేర్చుకుంటాం కాబట్టి మనం ఈజీగా జాబ్ అయితే తెచ్చుకోగలుగుతాం. సో ఐటీ వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే వస్తాయి జాబ్స్ అంటున్నారు. జాబ్స్ పక్కా అయితే వస్తాయి, బట్ కాంపిటీషన్ అయితే చాలా ఉంది. సో అంత కాంపిటీషన్లో మన స్కిల్ అనేది ఎక్కడో ఉండాలి. సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు అప్లై చేస్తున్నా ఎవ్రీడే. లైక్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసిన జాబ్స్ విత్ ఇన్ 1 hour 2 hours 100 అప్లికెంట్స్ అయిపోతున్నాయి. అంత కాంపిటీషన్ ఉంది. కానీ ఇక్కడ మనం నార్మల్గా చూస్తుంటే ఎవడు దానికి ఫోకస్ చేయలేదు అని అనుకుంటాం ఐటీ జాబ్స్, కానీ చాలా కాంపిటీషన్ ఉంది. సో ఆ కాంపిటీషన్ మనం మైండ్లో పెట్టుకొని సో మనం ఎంత స్కిల్ ఉంటే మనం జాబ్ కొట్టుకోవాలో మనం చెప్పి తెలుసుకొని మనం జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. సో ఇప్పటివరకు అయితే కొంచెం సీరియస్గా అయింది కదా. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ కంటెంట్ క్రియేషన్. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆల్రెడీ ముందు ఇండియాలో ఉన్నప్పుడే స్టార్ట్ చేశారా, లేకపోతే ఇక్కడికి వచ్చాక యూకే లైఫ్ చూపిద్దామని స్టార్ట్ చేశారా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? యాక్చువల్గా ఇండియాలో అయితే మనకు నార్మల్ ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ అనేది కామన్, ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు. సో నార్మల్గా నేను కూడా అక్కడ యూస్ చేసేవాడిని. సో యూట్యూబ్ ఛానల్ అనేది నాకు ఉంది. సో ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేశాను. సరే మనం కూడా ఒక పోస్ట్ చేద్దాం, మనం చేస్తున్న మన వర్క్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఇక్కడంతా మనం పోస్ట్ చేసి కొంచెం మంచిగా ఫేమ్ తెచ్చుకుందాం అని చెప్పి అయితే ట్రై చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన మెయిన్ రియాలిటీ ఏమంటే మేనేజ్ చేయలేకపోతున్నాం. మన కాలేజ్కి వెళ్ళాలి, యూనివర్సిటీకి, మన కుకింగ్ మన వర్క్స్ అని చూసుకోవాలి, పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి. సో ఇలా చూస్తే మనకు టైం దొరకట్లేదు. వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఏం పెట్టినా కూడా కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి. సో అది అనమాట. సో నేనైతే చేయాలని అనుకుంటున్నాను. ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు స్టూడెంట్స్కి, ఒకవేళ రావాలనుకునే వాళ్ళకి ఆర్ రీసెంట్గా వచ్చిన వాళ్ళకి? ఎందుకంటే ఇన్ని రూల్స్ చేంజ్ అయినా ఇంత చేంజెస్ అవుతున్నాయి, ఇంత కష్టం అవుతుంది అని అందరు చెప్తున్నా వస్తున్నారు.
లాస్ట్ సెప్టెంబర్లో వచ్చారు చాలామంది. సో జాయిన్ ఇంటేక్కి ఆల్రెడీ అప్లికేషన్స్ వేసారు, చాలామంది వస్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా. సో వాళ్ళకి అసలు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? మెయిన్ అడ్వైస్ ఏమంటే వచ్చేవాళ్ళు అట్లీస్ట్ ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఒక ఐటీ జాబ్లో ఏదైనా చేసి వస్తే బెస్ట్ అని అయితే నా సజెషన్. ఎందుకంటే ఎలాంటి స్కిల్ లేకుండా ఇక్కడికి వచ్చినాక ఓన్లీ పార్ట్ టైం జాబ్ చేసుకుని పోతే యూజ్ ఏం లేదు. సో అట్లీస్ట్ మనకు అక్కడ ఏదైనా ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా ఉంటే సో ఇక్కడ మనం జాబ్ తెచ్చుకోవడానికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో నార్మల్గా ఓన్లీ పార్ట్ టైం జాబ్ అంటే మాస్టర్స్ ఫినిష్ చేసుకొని పార్ట్ టైం జాబ్ చేసి ఫుల్ టైం జాబ్ చేసుకొని పిఎస్డబ్ల్యూలో వెళ్ళిపోదామంటే యూజ్ అయితే అస్సలు లేదు. అలాంటి వాళ్ళకైతే రానవసరం లేదు అని చెప్పి నేను నా సజెషన్. ఓకే. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఐటీ వాళ్ళే రావడం బెటర్ అని అవును. అంటున్నారు. లేదా వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఓకే నేను మాస్టర్స్ చేస్తాను, మంచిగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటాను, నా స్కిల్ నేర్చుకుంటాను అని అంటే రావచ్చు. ఓకే. బట్ ఇలా పార్ట్ టైం జాబులు చేసి వెళ్తానంటే అది అసలు యూజ్లెస్ అని అయితే నేను చెప్తాను. ఓకే. మంచి ఏదైనా గోల్ పెట్టుకొని ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, పక్కా స్కిల్ నేర్చుకుని జాబ్ తెచ్చుకుంటాను ఒక ఐటీ ఫీల్డ్లో అని అంటేనే రావచ్చు. 5 years తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? సో ఆకాష్ ఎక్కడ ఉంటారు? యాక్చువల్గా నాకైతే వచ్చినప్పుడు మాస్టర్స్ చేస్తున్నప్పుడు చాలా ప్లాన్స్ ఉన్నది. ఎప్పుడైతే ఈ రూల్స్ చేంజ్ అవ్వకుండా ఉన్నాయి ముందు, సో మంచిగా యూకేలో ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇక్కడే సెటిల్ అవ్వాలని అయితే అనుకున్నాం. సో పొంగ లైక్ చూస్తుంటే ఈ లైక్ ఈ రూల్స్ కానీ ఈ చేంజెస్ అన్ని చూస్తుంటే అసలు మనకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ఈవెన్ మనకు ఒక పిఎస్డబ్ల్యూలో ఒక మంచి ఐటీ జాబ్ తెచ్చుకుని ఇక్కడ ఎక్స్పీరియన్స్తో మన ఇండియాలో మంచి జాబ్ తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాను. మంచి లీడ్లో ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. పిఎస్డబ్ల్యూ ఇక్కడ చేసి పిఎస్డబ్ల్యూలో ఇక్కడ మంచి ఐటీ జాబ్ చేసి ఈ ఎక్స్పీరియన్స్తో మన ఇండియాలో మంచి జాబ్ తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాను నేను. ఓకే. ఇంకా చూసేది ఏంటి మనం ఒక జాబ్కి అప్లై చేస్తున్నాం అంటే మెయిన్గా సీవీ రెజ్యూమ్. సో ఆ రెజ్యూమ్ కరెక్ట్గా ఉండిందంటే నీ పక్క జాబ్ వచ్చినట్టే. ఓకే. కొంతమంది ఎలా అంటే నాకు ఎలాంటి నేను అప్లై చేయకూడదు, ఎలాంటి రిజ్యూమ్ చేసుకోకూడదు, ఎవరన్నా పంపిస్తే ఆ సీవీని ఎడిట్ చేసుకోవడం, దబాని కొట్టడం, లేదా ఎవరైనా రెఫర్ చేస్తే జాయిన్ అవుదాం అనే మెంటాలిటీతో ఉండాలి. కానీ అరే మనం కూర్చొని అప్లై చేద్దాం, 3-4 జాబ్స్ అప్లై చేద్దాం, 3-4 కంపెనీస్కి అప్లై చేద్దాం. రోజు ఏ జాబ్స్ పడుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి, మన డిస్టెన్స్లో మనం రోజు అప్లికేషన్స్ చేస్తే ఏదో ఒకటి మనకు కావాల్సిన ఒక జాబే. మనకి అన్ని కంపెనీల్లో అన్ని జాబ్స్ అవసరం లేదు, ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి మనకి పక్కా జాబ్ వస్తుంది. నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో, బ్రో అప్లై చేసి అలసట వస్తాను బ్రో అలా చెప్పింది. సో చేయాలి, చేస్తూ పోతూ ఉంటే వస్తాయి. మెయిన్గా మనం చూసుకోవాల్సిన సీవీ, మనం ఎలా అప్లై చేస్తున్నామని చూసుకుంటే పక్కా జాబ్ వస్తుంది. ఓకే. అయితే మీకైతే కాన్ఫిడెన్స్ ఉంది. నేను బిఎన్ఎంలో చేసేవాడిని, బిఎన్ఎంలో హవర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో నాకు ఇంకా పిఎస్డబ్ల్యూ, ఎందుకంటే మనకు వీసా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎవ్రీడే కౌంటే. సో నాకు ఇప్పుడు ఫుల్ టైము 3 months ఉంటుంది కదా, సో దానికోసం ఒక జాబ్ అయితే కావాలి పక్కా మనకు అవర్స్ ఇచ్చేది. అట్లీస్ట్ ఒక 30 hours ఇచ్చినా ఓకే చాలా అనుకొని నేను అప్లై చేయడం స్టార్ట్ చేస్తాను. లైక్ 3-4 నా టార్గెట్ పెట్టుకున్నా, ఒక 3-4 కంపెనీస్ అప్లై చేస్తున్నా 3-4 కంటిన్యూస్గా డైలీ అప్లై చేసేవాడిని నేను. సో ఫైనల్గా అయితే నాకు టెస్కోలో అయితే జాబ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఓకే ఫుల్ టైం అవర్స్ ఇస్తున్నారు. మెయిన్గా రెజ్యూమ్ అయితే నేను ఒక వెబ్సైట్లో ఒక సబ్స్క్రిప్షన్ లాగా తీసుకొని, అంటే £20 దాకా పే చేసి నేను ప్రిపేర్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ సీవీ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు మంచిగా నేను పార్ట్ టైం జాబ్ వరకు నేను అయితే పక్కా కాన్ఫిడెంట్ ఉంది నాకు, ఏ జాబ్ అని కొట్టగలను ఇప్పుడు. ఎస్. సో పిఎస్డబ్ల్యూలో కొంచెం మంచి జాబ్ ట్రై చేసి ఇంకా సెటిల్ అవుదాం. అవును, మంచి ఐటీ జాబ్ అయితే కావాలని అయితే గట్టిగా చూస్తున్నాను. గుడ్. మీ కాన్ఫిడెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. స్టూడెంట్ లైఫ్ ఎక్కడ కష్టం అంటారు, యూకే ఆర్ ఇండియా? స్టూడెంట్ లైఫ్ అంటే మన లైఫ్, మన గురించి, మన కెరీర్ ఏంటి అనేది ఒక తెలియాలంటే, మన గురించి మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఏ ప్లేస్లో ఉన్నాము అని తెలియాలంటే యూకేకి వస్తేనే, యూకే అని కాదు, ఒక అబ్రాడ్కు నువ్వు వెళ్ళాలి. ఒక కంట్రీకి బయట వెళ్తేనే నీ లైఫ్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి, నీ కెరీర్ ఏంటి, మనం ఏ ప్లేస్లో ఉన్నాం అనేది నీ వాల్యూ నీకు తెలుస్తుంది. ఓకే. మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఏదనిపిస్తుంది మీకు, పార్ట్ టైం జాబ్ అనిపిస్తుందా, స్టడీసా? ఇక్కడ యూనివర్సిటీ స్టడీస్ అనేది ఎలాగోలాగా కంప్లీట్ అయిపోతాయి, స్టడీస్ ఏం ఉండదు. ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ లైక్ మన వర్క్స్ మనం చేసుకుంటూ, లైక్ కుకింగ్ కానీ ఇంట్లో అవి
ప్లస్ ఒక పార్ట్ టైం జాబ్ ఇట్లా కాలేజ్కి వెళ్తూ అవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. యూ లైక్ ట్రావెలింగ్? Yeah, I like, but I don't have time to travel. I like to explore, but I don't have time to explore on every. Yeah, maybe in PSW you'll get good job and you'll have Yeah, I will try to explore. cooking at home or eating outside. No, actually, I'm very well in cooking. Oh, Yeah. nice. So, నేనే కుక్ చేసుకుంటాను. ఏదైనా చేసుకొని కావాల్సింది నేను చేసుకొని తింటాను. Okay. ఐ లవ్ కుకింగ్. One thing you miss most from India? ఏముందంటే మన ఫ్యామిలీ. సో యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ఒక గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజెస్లో లైక్ ఇంటి నుంచి వెళ్ళి చదివేవాడిని. నా గ్రాడ్యుయేషన్ లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ అయిపోయే వరకు కూడా ఇంటి నుంచి చదివాను. ఎప్పుడు బయట ఈవెన్ 1 month కూడా మా పేరెంట్స్ని వదిలి ఫ్యామిలీని వదిలి ఉండేవాడిని కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 1 year పైన అయిపోతుంది. మా ఫ్యామిలీని అయితే బాగా మిస్ అవుతున్నాను నేను. సో వెళ్ళాలంటే మనం ఏం సాధించాము, ఎందుకు వెళ్ళాలి అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ పడింది. ఏం సాధించాము, ఏం చేసామని మనం ఇండియాకి మళ్ళీ వెళ్ళాలి. బ్యాక్ రావాలంటే ఏదైనా ఒక మంచి ఇంపార్టెంట్ థింగ్ లేక ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది ఏదైనా ఒకటి ఉండాలి రావాలంటే. గడిలోకి మళ్ళీ ఎంటర్ అయ్యి పార్ట్ టైం జాబులు మళ్ళీ ఇవి ఫీలింగ్లో అవన్నీ ఎందుకు అని ఫీలింగ్తో అసలు మళ్ళీ ఇండియాకి వెళ్తే వస్తున్నా రానని అదొక పెద్ద క్వశ్చన్ కూడా. సో అందుకే ఏదైనా ఒక మంచి జాబ్ ఏదైనా సెక్యూర్ చేసుకొని అరే మనకు అక్కడ మంచి ఇంపార్టెంట్ థింగ్ ఉంది మనం పక్కా వెళ్ళాలి అన్న థాట్తో మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నాను నేను. అప్పుడు అంతవరకు నేను వెళ్ళను. ఓకే. లోన్లీనెస్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇక్కడ ఒక్కరే ఉంటారు కదా ఫ్రెండ్స్ అయ్యే వరకు. సో ఇలానే నేను ఎక్కువైతే మా పేరెంట్స్తోనే మా ఫ్యామిలీతోనే ఎక్కువ స్పెండ్ చేస్తుంటాయి. ఎక్కువ వీడియో కాల్స్ నార్మల్గా కాల్స్ ఎక్కువ చేసి గంటలు మాట్లాడుతుంటాను నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆఫ్ ఉన్నప్పుడు. సో నేను బాగా మా ఫ్యామిలీ అయితే బాగా మిస్ అవుతున్నాను. యూకే వెదర్ ఎలా అనిపిస్తుంది మీకు? ఓకేనా, మేనేజబులా లేకపోతే సో డిప్రెసింగా? మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న లైక్ జాబ్కి వెళ్ళాలి మార్నింగ్ అంటే మనం పక్కా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాం. సో అదే మనం ఎంత చలి ఉన్నా ఎంత ఎండ ఉన్నా వర్షం ఉన్నా పక్కా వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతాం. సో అదైతే పక్కా ఎవరైనా మేనేజ్ చేయగలుగుతారు, చేయాలి కూడా, చేయకపోతే తప్పదు. కాంటెంట్ క్రియేషన్ గురించి రీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, లాంగ్ వీడియోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? సో ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే ఏది పెట్టినా చూసేదానికి రెడీగా ఉన్నారు. అంతే, మనం పోస్ట్ చేయాలి అంతే, పక్కా రీచ్ వస్తుంది. ఓకే. ఏదైనా ఒక వాల్యుబుల్ ఒక వీడియో ఏదైనా రీల్స్ సెండ్ చేస్తామంటే పక్కా రీచ్ వస్తుంది. టెస్కోలో జాబ్ కొట్టారని చెప్పారు కదా. సో టెస్కో అనేది ఇక్కడ పెద్ద రీటైల్ స్టోర్. సో గ్రాసరీకి అన్నిటికీ సో అది పెద్ద స్టోర్ అనమాట ఇక్కడ. సో అందులో మీరు జాబ్ CV మంచి ప్రిపేర్ చేసి జాబ్ కొట్టారు కదా. సో ఏమైనా ఇంటర్వ్యూ రౌండ్స్ ఉండేనా? సో కష్టం ఉండేనా జాబ్ కొట్టడం? సో లేకపోతే ఈజీ అయినా మన వాళ్ళకి? ఎస్. సో మామూలుగా అయితే ఎన్ని రౌండ్స్ అయితే బెటరు ఇలాంటి పార్ట్ టైం జాబ్స్కి. ఓకే. సో లైక్ ఈవెన్ జస్ట్ ఒక రౌండ్తోనే అయిపోద్ది ఇంటర్వ్యూస్ అనేది. సో మెయిన్గా నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తే టెస్కో ఇంటర్వ్యూ జస్ట్ వెళ్ళగానే మీట్ అయ్యాను మేనేజర్తో. సో మేనేజర్ చూడగానే ఆకాష్ ఐ లైక్ యువర్ సీరియస్నెస్. సో నేను ఇంటర్వ్యూ కూడా నేను చేయను అనుకోవట్లేదు నీతో. సో నువ్వు ఓకే నాకు ఫ్లెక్సిబుల్గా నాతో ఉంటావు, నాకు సపోర్ట్గా ఉంటావు, వర్క్ చేస్తావు అని అంటే నేను నీకు రేపే ఆఫర్ లెటర్ కన్ఫర్మ్ చేపిస్తాను మా హైర్ టీమ్తో మాట్లాడి అని చెప్పిండు. పక్కా నేను ఫ్లెక్సిబుల్గా మీకు సపోర్ట్గానే ఉంటాను, చేస్తాను, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో B&Mలో ఉంది, సేమ్ రిటైల్ స్టోర్ కాబట్టి. సో అతను నన్ను చూసినాక నా సీరియస్నెస్ నన్ను చూసిన తర్వాత ఓకే నీకు పక్కా ఆఫర్ లెటర్ పంపిస్తానని చెప్పి డైరెక్ట్గా చెప్పేసిండు. కాదు జస్ట్ ఆ రోజు సేమ్ డేనే నాకు ఆఫర్ లెటర్ పంపించేసాడు. ఓకే. సో మీరు జస్ట్ వాకిన్ చేసి CV ఇచ్చారా లేదంటే ఆన్లైన్లో? లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తారు టెస్కో వెబ్సైట్లో. పక్కా నేను నైట్ ఏదో షిఫ్ట్కి వెళ్ళి వచ్చినా కానీ మళ్ళీ కూర్చొని నేను అప్లై చేసుకునేవాడిని. సో ఈరోజు ఏ జాబ్స్ పడ్డాయి అని చెప్పి రోజు అప్లై చేసుకునేవాడిని. కామెంట్స్ అయితే ఒక రేంజ్లో వస్తున్నాయి, అది నేను ఆఫ్ చేసుకున్నా కామెంట్స్. మళ్ళీ చాలా కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఆఫ్ చేసేసాను కామెంట్స్. అది రీచ్ వస్తూనే ఉంది మంచిగా ఆ వీడియోస్కి. మెయిన్గా అరే ఏంటి ఎప్పుడు 200-500 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి, ఎప్పుడు రా మనకంటూ ఒక ఏదైనా 10,000 అట్లా మనకు మంచి రీచ్ వస్తుంది అని అనుకుంటూ ఒకరోజు షిఫ్ట్కి వెళ్తూ మధ్యాహ్నం ఇక్కడ మన ఈస్ట్ టైంలో ఒక దేవుడిది ఏదో లైక్ సంథింగ్ ఏదో చేస్తూ ఉండేవాళ్ళు. సో అప్పుడు వెళ్తూ ఒక 2 షార్ట్స్ అట్లా తీసుకొని
ఎప్పుడైతే నేను ట్రాన్స్పోర్ట్ లైక్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. షిఫ్ట్ అయిపోయి చూస్తే ఇది 100కి వెళ్ళిపోయింది. నైస్. 100కి వెళ్ళిపోయింది. అదే నా లైఫ్లో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక టర్న్ పాయింట్ అంటే అదొక్క వీడియోని. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మంచి రీచ్ అయితే వస్తుంది. నైస్. ఇట్స్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. చాలా బాగా మంచి హానెస్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.